హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనైతే ఈరోజు పికాన్ క్రీమ్ గురించి మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు వచ్చి బయోకాన్ మెడికల్ కంపెనీ వాళ్ళు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. దీని ప్రైస్ మనం చూసుకుంటే 641 రూపీస్ అయితే దీని ప్రైస్ ఉంటుందన్నమాట. 10 గ్రామ్స్కి 645 రూపీస్ అయితే ఉంటుంది. సో ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, బట్ దీని పని అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇందులో కాంపోజిషన్ మనం చూసుకుంటే పిమిక్రోలిమస్ అనే కంటెంట్ అయితే 1% ఇందులో ఉంటుందన్నమాట. ఇది ఎలా పనిచేస్తుంది, ఓవరాల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతూ ఉంటుంది అనేదాన్ని మనం తెలుసుకుందాము. మెయిన్గా ఈ పికాన్ క్రీమ్ ఏంటి అంటే అటామిక్ డెర్మటైటిస్ అంటారన్నమాట. అటామిక్ డెర్మటైటిస్ అనే ఒక స్కిన్ డిసీజ్ ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతూ ఉంటుందంటే స్కిన్ కొంచెం ఉబ్బినట్టుగా అయ్యి బాగా దురద పెట్టడము, క్రాక్ అంటే చీలిపోయినట్టు అయిపోయి బాగా డ్రై అయిపోయి ప్యాచెస్గా లేచిపోతూ ఉంటుందన్నమాట. సో అలాంటి అలర్జిక్ కండిషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మంట రావడం కానీ, ఎక్కువగా ఇచ్చింగ్ రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని తగ్గించడానికి ఈ పికాన్ క్రీమ్ అనేది యూజ్ అవుతుంటుంది. ఈ పికాన్ క్రీమ్లో ఉన్న పిమిక్రోలిమస్ ఎలా పనిచేస్తుందంటే కామన్గానే ఆ ఇచ్చినెస్ రావడానికి కానీ, దాన్ని స్వెల్లింగ్ చేయడానికి కానీ వీటన్నిటికీ ఒక సబ్స్టాన్స్ అయితే రీజన్ అన్నమాట. మన సెల్స్లో ఒక సబ్స్టాన్స్ అయితే ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆ సబ్స్టాన్స్ ఏదైతే ఉందో దాని గ్రోత్ని స్టాప్ చేసి, అది రిలీజ్ చేసి మా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గ్రోత్ని స్టాప్ చేసి ఈ అలర్జీని అయితే కంప్లీట్గా స్టాప్ చేయడానికైతే ఈ పికాన్ క్రీమ్లో ఉన్న కంటెంట్ అయితే యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. దీన్ని మన సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే కామన్గానే అప్లై చేసిన ప్లేస్లో కొంతమందికి బర్నింగ్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు స్కిన్ ర్యాషెస్, స్కిన్ కొంచెం వేడిగా అయినట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇవైతే నార్మల్ సైడ్ ఎఫెక్ట్స్గా ఉంటాయి. ఏదైనా తీవ్ర మోతాదులో అనిపిస్తే ఇమీడియట్గా దీన్ని వాడటం స్టాప్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిదన్నమాట. సో ఇంకా ఈ అటాపిక్ డెర్మటైటిస్ అంటే ఏంటి అనే పిక్చర్ కూడా లాస్ట్లో మీతో మెన్షన్ చేస్తానన్నమాట. సో అలా ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్లో దీన్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. దాన్ని కూడా చూడండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.